హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి మిడ్‌నైట్ వరకి చూపిస్తా అనమాట. మంచి లెంగ్తీ వ్లాగ్. అండ్ ఇవాళొచ్చేసి ఒక 2 పాల ప్యాకెట్లు తెప్పించాను. అండ్ కొత్తిమీర గూడా నాకెందుకో షాప్‌లో కంటే గూడా ఆన్‌లైన్‌లోది బాగా నచ్చుతది. ఫ్రెష్‌గా ఉంటది. అండ్ చాలా నీట్‌గా ఉంటదనమాట. సో, క్లీన్ చేయాల్సిన పని ఎక్కువ ఉండదు. క్లీన్‌గా ఉంటది. అన్ని లీవ్స్ కూడా నీట్‌గుంటాయి. అందుకే ఎప్పుడైనా కొత్తిమీర నేను ఎక్కువగా ఇలా ఆన్‌లైన్‌లోనే తెప్పిస్తా ఉంటాను. అలానే ఇది ఆర్గానిక్ జింజర్ తెప్పించాను. నేను టీలో కంపల్సరీ జింజర్ ఏసుకొని తాగుతాను. ఇది హెల్త్‌కి మంచిది. ప్లస్ మైగ్రేన్‌కి గూడా జింజర్ టీ మంచి రిలీఫ్‌లా ఉంటది. సో, ఎవ్రీ డే నేను జింజర్ టీనే తాగుతాను. అండ్ దానికోసం ఆర్గానిక్ జింజర్ అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తదండి. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. నార్మల్ జింజర్ కంటే గూడా ఆర్గానిక్ జింజర్ కొద్దిగా వేసినా గానీ మంచి ఘాటు ఉంటదనమాట. సో, అందుకే నేను టీలోకి మాత్రం ఆర్గానిక్ జింజరే తెప్పిస్తా ఉంటాను. సో, ఇది నాకు చాలా రోజులొస్తది. ఒక 1 మంత్ వరకి వస్తదనమాట. పాడు గూడా అవ్వదు. తడి తడిగా కూడా లేదు. అండ్ ఇదొచ్చేసి శానిటైజర్ నాకు దొరకట్లేదు ఆఫీస్‌కి యాక్చువల్‌గా ఇది. సో, ఆఫీస్ దగ్గర నేను బ్లింకిట్ పెట్టి చూస్తే నాకక్కడ అవైలబుల్ లేదు. అందుకే ఇంట్లో తెప్పించాను. ఆఫీస్‌కెళ్ళేటప్పుడు తీసుకొనెళ్తాను. అండ్ ఇంకా పొద్దున్నే యాజ్ యూజువల్ నా కోసం ఒక మంచి జింజర్ టీ పెట్టుకున్నాను. అండ్ సైడ్‌లో ఇలా జింజర్‌ని గూడా బాక్స్‌లో ఏసి పెట్టుకుంటున్నాననమాట. ఇవాళ నేను ఇంట్లోనే ఉంటున్నాను. అందుకే కాస్త లీజర్‌గా, ప్రశాంతంగా ఉంది నాకు. సో, ఆఫీస్‌కి వెళ్ళే రోజు ఎంతైనా గానీ, ఇంకా పొద్దున్నుంచి వర్క్ మోడే ఉంటది. ఏవైనా కాల్స్ వచ్చినా వద్దనుకున్నా గానీ చూస్తూనే ఉంటాను. మెసేజెస్ వస్తే వద్దనుకొని గూడా రిప్లై ఇస్తా ఉంటాను. సో, అలా గాకుండా ఇంట్లో ఉంటే ఇవాళ బావుంది. అండ్ ఇలా జింజర్‌నయితే పెట్టేసుకున్నానండి. ఏమాత్రం తడి లేదు. సో, అసలు స్పాయిల్ అవ్వదు. ఇంకా వైట్ షుగర్ పక్కన పెట్టేసి బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. యాక్చువల్‌గా ఇంత పించ్ ఆఫ్ షుగర్ వల్ల నాకేమీ స్వీట్‌నెస్ అనిపీదు. కానీ అదొక మెంటల్ సాటిస్ఫాక్షన్ అనమాట. నేను షుగర్ ఏసుకున్నాను అనేసి. జస్ట్ అల్లం వల్ల వచ్చే ఘాటు తగ్గుతది అంతే. బట్ ఇది గూడా ఈవెంచువల్‌గా మానేద్దాం అనుకుంటున్నా. నేను చెప్పాను గదా! నేనన్నీ షేర్ చేసుకుంటా మీతో అనేసి. మీరు గూడా తప్పకుండా మీరు చేసే చేంజెస్ అన్నీ షేర్ చేసుకుంటా ఉండండి. యాస్ ఏ కమ్యూనిటీ మనకేంటంటే మనం చేసే చేంజెస్‌తో పాటు ఎవరైనా ఏదైనా చేస్తుంటే మోటివేటింగ్‌గా ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటది. సో, మీరేం చేంజెస్ చేస్తున్నారు హెల్త్ కోసం అనేది గూడా తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. వేరే వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతారు. నేను గూడా ఇన్‌స్పైర్ అవుతాను. నేను గూడా అలాగే మీకు చెప్తూ ఉంటాను ఏమైనా చేంజెస్ చేస్తే. సో, ఈవెంచువల్‌గా నేను ఈ షుగర్ గూడా మానేద్దాం అనుకుంటున్నా. హే గైస్ గుడ్ మార్నింగ్. సో, వాకొచ్చాను. ఇవాళ వాక్ చేద్దాము. ఇవాళ ఎలాగో ఇంట్లోనే ఉన్నా. సో, వాక్ చేస్తే బెటర్ కదా అనేసి. అండ్ కొంచెం లేట్‌గా వచ్చా. అంటే ముందు టీ, కాఫీ ఆ పనులన్నీ అయ్యాకొచ్చా. మళ్ళీ ఎండ తగులుతుంది. ఎండ కోసమే లేట్ వచ్చా అనమాట. అర్లీగా వాక్ చేసే బదులు ఇవాళ లేట్ చేద్దాము అనేసి. భలే ఉంది అసలు. నైట్ పునుగులకి పిండి కలిపేసి బయట పెట్టా అనమాట. చట్నీ కూడా చేసేసా. సింపుల్గా వెళ్ళి పునుగులు వేసేయడమే. సో, ఎక్కువ పని కూడా లేదు. ఇప్పుడు నేను ప్రశాంతంగా వాక్ చేసుకోగలను. ఈస్థెటిక్ వ్లాగ్స్‌లో చూపించినట్లు స్లో లివింగ్ అనేది నార్మల్‌గా అయితే కుదరదు. కానీ కాస్త ఎర్లీగా లేవడం వల్ల అట్‌లీస్ట్ ఫ్యూ మినిట్స్ మనం కొద్దిగా స్లోగా, కొంచెం హ్యాపీగా మీ టైం తీసుకోవడానికి కుదురుతది. ఎప్పుడు కిందకెళ్ళినా గానీ ఇలా ఫ్లవర్స్ తెస్తూ ఉంటాను. ఎందుకో నాకిలా ఫ్లవర్స్ పెట్టడము, వీటన్నిటి వల్ల ఇంట్లో మంచి పాజిటివ్ చేంజెస్ వచ్చినట్లుగా అనిపిస్తా ఉంటదనమాట. అండ్ ఇంక బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి పునుగులు, చట్నీ చేయబోతున్నాను. చట్నీ నైటే చేసి పెట్టుకున్నాను. ఈ చిన్న చేంజ్ వల్ల నాకెంత టైం మిగులుతదో తెలుసా? నైటే నేను చట్నీ చేసేసుకొని పిండి రెడీ పెట్టుకున్నానంటే అసలు నాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో పని చేసినట్లుగానే అనిపిచ్చదు. సో, ఇంకా జస్ట్ తాలింపు వేసుకోవడమే. ఇదొచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీ పిండండి. దాంట్లో మైదా పిండి నిన్న నైటే కలిపేసి ఉంచాను. మార్నింగ్ కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా సోడా యాడ్ చేశాను. అసలు కర్డ్ యాడ్ చేయలేదు ఈసారి. ఎందుకంటే నాకు థిక్‌గా కావాల్సుండే పిండి. చక్కగా రైజ్ అయింది. అండ్ మా అబ్బాయికేమో ఆనియన్స్ లేకుండా, మాకేమో ఆనియన్స్ వేసేసి ఇంక పునుగులేసేస్తాను. సూపర్ ఫాస్ట్‌గా అయిపోతాయి. అండ్ నాకెందుకో బయట మైసూర్ బోండా కంటే ఇంట్లో చేసే ఇలాంటి పునుగులంటేనే చాలా ఇష్టం. ఆ మైసూర్ బోండా చూడ్డానికి బావుంటది కానీ, దాంట్లో చాలా ఆయిల్ పీల్చేస్తది కదా అది. సో, నాకు ఈ పునుగులంటేనే ఇష్టం. సో, ఇంకా అందరు లేచిన తర్వాత ఒకేసారి వేస్తా అనమాట. సో, ఇంకిప్పుడు వాళ్ళిద్దరు గూడా లేచారు గాబట్టి చకచకా వేసేస్తున్నాను. ఇవాళ నైట్ ఒక పెళ్ళికెళ్తున్నామండి. నేను చూపిస్తాను.
నేనసలు పెళ్ళికి వెళ్ళి జమానా అయిపోయింది. జనరల్‌గా నేను ఫంక్షన్స్ చాలా వరకే అవాయిడ్ చేస్తా అనమాట. నన్ను చూసి నేను చాలా ఎక్కువ మాట్లాడతాను అని అందరూ అనుకుంటారు గానీ, యాక్చువల్‌గా నేను చాలా తక్కువ మాట్లాడతాను. అవసరం అయితేనే మాట్లాడతా అనమాట. బట్ ఆ యాంగిల్ ఎవరికీ తెలీదు. జనరల్‌గా నన్ను చూసి బాగా కలిసిపోతాను, బాగా మాట్లాడతా అనుకుంటారు. బట్ ఐ యామ్ ఎన్ ఇంట్రోవర్ట్. బట్ ఇవాళ ఇంగ పెళ్ళికెళ్ళాలి. సో, అందుకనే ఇవాళ నేను ఇంట్లో ఉన్నా అనమాట. మధ్యలో రావడం ఎందుకు అనేసి ఇంక ఇవాళ వెళ్ళలేదు. సో, ఇవైతే భలే పొంగి ఎంత చక్కగా వచ్చాయో. నేనేం చేస్తా అంటే ఇడ్లీకి, పునుగులకి గట్టి చట్నీ చెయ్యను. పలుచగా చేస్తాను. దోసల్లోకి గట్టి చట్నీ చేస్తాను. మీరు గూడా అలా చేస్తారా అనేది తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. అండ్ మా మెయిడ్ వచ్చేసి చిక్కుడుకాయలు కట్ చేసి ఇచ్చింది. వీటిని బాయిల్ చేశా అనమాట కొద్దిగా సాల్ట్ ఏసి. ఆ తర్వాత చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. నిన్న నైట్ చేసిన రసం ఉంది కొద్దిగా, చికెన్ ఫ్రై ఉంది. అండ్ ఇప్పుడు చిక్కుడుకాయ కూడా చేసేస్తే ఓన్లీ ఆఫ్టర్‌నూన్ వరకే మాకు లంచ్. సో, సరిపోతది. వంట ఇంకా నైట్‌కి చేయక్కర్లేదు. నైట్ ఎలాగో మేము పెళ్ళికెళ్తాం కాబట్టి. సో, ఇంక నేనేమనుకున్నానంటే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ నేను ఇంట్లో ఉన్నా కాబట్టి, ఈ వంట ఇదంతా ఫినిష్ చేసేసుకొని, రైస్ కుక్కర్‌లో పెట్టేసుకొని, బయట నాకు 2, 3 పనులున్నాయనమాట. సో, ఆ 2, 3 పనులు కూడా వైండ్ అప్ చేసుకొనొద్దాము అనుకున్నాం. సో, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ మధ్య అని చెప్పాను గదా! సో, కొన్ని రోజులు నేను డ్రైవ్ చేయొద్దు అనుకుంటున్నా. ఇవాళ వెళ్ళకపోవడానికి అది కూడా ఒక రీజన్ అనమాట. డాక్టర్ అసలు డ్రైవ్ చేయకు కొన్ని రోజులని చెప్పారు. అందుకని ఇంక నేను మా హస్బెండ్‌ని అడిగాను. బయటికి తీసుకెళ్తారా? గ్రాసరీస్‌కి వెళ్ళాలి. ఇంకా మధ్యలో 2, 3 పనులున్నాయి అంటే, సరే అన్నారు. మా హస్బెండ్‌తో బయటికెళ్తే హ్యాపీగా బైక్ మీద వెళ్ళిపోయామనుకోండి, తను డ్రైవ్ చేస్తారు. నేనెక్కడ కావాలంటే అక్కడ స్టాప్ చేస్తారు. పార్కింగ్ ఇష్యూ ఉండదు. చక్కగా ఏ షాప్ దగ్గరైనా ఆగొచ్చు. ఏ గల్లీలో అయినా ఆగొచ్చు. అన్ని పనులు చేసుకోవచ్చు. నేను బైక్ డ్రైవ్ చేస్తా గానీ, నాకు కొద్దిగా భయమనమాట. సో, ఎప్పుడైనా ఇలా బైక్ మీదెళ్ళాలి అంటే మా హస్బెండ్‌తోనే వెళ్తూ ఉంటాను. సరే అని ఇద్దరం కలిసి ఇంకా సరే బయటికెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇది వెరీ సింపుల్ అండి ఈ కర్రీ. పెద్దగా కాంప్లికేటెడ్ ఏం కాదు. ఎక్కువ ఎల్లిపాయలేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి. ఉప్పు, కారం వేసేసుకొని కర్రీ అయిపోయింది. రైస్ కూడా పెట్టేసా అనమాట. అండ్ ఆ తర్వాత గ్రోసరీస్‌కి వెళ్ళాము. మా అబ్బాయి ఉన్నాడు గాబట్టి కొంచెం సరే ఇంకా ఇంట్లో ఉంటాను గదా! సంక్రాంతి టైంలో కాస్త గ్యాప్ ఒస్తది నాకు. ఆఫీస్‌కెళ్ళే పనుండదు. అందుకనే ఇంకొద్దిగా ఎక్కువ పావు బాజీ చేయడానికని బన్స్ అని, రకరకాల వెజిటబుల్స్ అని, కొద్దిగా ఫ్రూట్స్ ఎక్కువ ఇట్లా అన్నీ తీసుకున్నా అనమాట ఇవాళ. సో, ఇంతకుముందు నేను మార్కెట్‌కెళ్ళేదాన్ని గానీ, ఇప్పుడు నాకు గ్రోసరీస్‌కొక షాప్‌కి, మార్కెట్‌కొక షాప్‌కి అట్లా వెళ్ళడం అంటే అసలు కుదరట్లేదు. అందుకే ఒకే షాప్‌కెళ్ళి అన్నీ తీసుకుంటా. అండ్ అవకాడో భలే పండేసిందిలే అనేసి తీసుకున్నాను. తీరా బిల్లింగ్ దగ్గరికెళ్తే ఇది ఇంపోర్టెడా? ఇండియనా? అన్నారు. ఇండియాలో గూడా అవకాడో పండుతదని నాకు ఐడియా లేదు. సో, ఫైనల్‌గా అవకాడోతో ఒకటి తీసుకున్నా ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. అండ్ ఇంకా ఫ్రూట్స్ గూడా తీసుకున్నా అనమాట. ఇలా అన్నీ ఇంట్లో ఉన్న రోజైతే వంట చెయ్యాలి అన్న మూడొస్తదసలు. ఇంకా ఏమైనా చేద్దాము అనేసి. తర్వాత నేను మర్చిపోయా తెలుసా! అన్నీ తీసుకొనొచ్చిన తర్వాత నాకు డౌటొచ్చింది. అసలు మా మెయిడొస్తదా పండగప్పుడు అని. తర్వాత తనని కనుక్కుంటే 3 డేస్ రాను అని జెప్పింది. సో, అవన్నీ ఇంగ నాకే ఉంటది కటింగ్స్ పని మొత్తం గూడా. తర్వాత పార్లర్‌కొచ్చానండి గ్రీన్ ట్రెండ్స్‌కి. ఐబ్రోస్ చేయించుకున్నాను. పెళ్ళుంది గదా! అసలు కుదురుతదో లేదో అనుకున్నా గానీ లక్కీగా బండి మీద రావడం వల్ల కుదిరింది. తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్‌ది ఒక షాప్ ఉంటదనమాట. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది ఈ షాప్. డ్రై ఫ్రూట్ హౌస్. అక్కడొచ్చేసి నేను కొన్ని నట్స్ తీసుకున్నాను. అండ్ ఇంటికొచ్చేసామండి. టైమొచ్చేసి 1:30 అవుతుందిప్పుడు. ఇది నైట్ రసం అండ్ చికెన్ లెగ్స్ తోటి ఫ్రై చేశా ముందు రోజు నైట్. ఒక 2 లెగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి మా అబ్బాయికి సరిపోతది. అండ్ మేము చిక్కుడుగాయ ఫ్రై అండ్ రసం ఏసుకొని తినేస్తాము. సింపుల్ అండ్ రసంలో ఇలా పునుగులు నంచుకుంటే బావుంటది కదా! అండ్ ఐబ్రోస్ చేయించుకొనొచ్చాను. ఎంత డిఫరెన్స్ ఉంటది గదా! అసలు ఐబ్రోస్ చేయించుకుంటే ఫేస్‌లో. ఏమీ చేయించలే నేనింకా. ఒక్క నిమిషం అనిపిచ్చింది హెయిర్ కట్ చేయిద్దామా? లేయర్స్ చేపిద్దామా అని. తర్వాత మళ్ళీ నో, నో, నో. నేను అలాగే అనుకుంటా ఒక్కోసారి హెయిర్ కట్ చేపిద్దాము అనుకోని కటింగ్ చేయించిన తర్వాత చాలా రిగ్రెట్ అయితా అనమాట. సో, వద్దు, వద్దు అనేసి ఇంకా ఓన్లీ ఐబ్రోస్ చేయించుకొనొచ్చేసాను. అండ్ ఇప్పుడొచ్చేసి క్విక్‌గా నేను ఈ గ్రోసరీస్ అన్నీ సర్దుతూ ఏమేం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ డే పావు బాజీ చేద్దామని బన్స్ తీసుకున్నానండి. ఈ బన్స్ బావుంటాయి. మరీ స్వీట్‌గా ఉండవు. పావు బాజీ అని స్పెషల్‌గా మెన్షన్ చేసున్న బన్సే తీసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ నాకు బ్రౌన్ బేర్ బేకరీ నుంచి తీసుకునే బన్స్ అంటే ఇష్టమనమాట. పర్ఫెక్ట్ ఉంటాయి. కొంచెం గట్టిగా ఉంటాయి. స్వీట్ లేకుండా ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే కొన్ని చాలా ఎక్కువ స్పంజీగా ఉంటాయి. ఎక్కువ స్వీట్‌గా ఉంటాయి. వాటితో చేస్తే పావు బాజీ అంత టేస్టీగా ఉండదు.
అండ్ కొన్ని గ్రోసరీస్ వచ్చేసి ఆఫీస్ కోసం తీసుకున్నాను అనమాట. అందుకని అవన్నీ ఒక సైడ్‌లో పెడుతున్నాను. మళ్ళీ కలిసిపోకుండా అవన్నీ ఒకేసారి తీసుకెళ్తాను. అండ్ సోప్ అయిపోయింది. అండ్ సింథాలోనూ పేర్స్ తీసుకున్నాను. చిన్నప్పుడు వింటర్ రాగానే ఈ పియర్ సోప్ వాడేవాళ్ళం. ఆ స్మెల్ చూస్తుంటే అదే అనిపించింది నాకు. అండ్ మ్యాగీ ప్యాకెట్స్ మేము ఎక్కువ మ్యాగీ తినమసలు. కానీ ఒక 4 ప్యాకెట్స్ అయితే ఎప్పుడు ఇంట్లో ఉండేలా చూస్తాను. జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఈవినింగ్ ఆకలేస్తున్నా లేదా ఎవరైనా వచ్చినా గానీ. అండ్ పెసలు తీసుకొని చాలా రోజులయిపోయింది. ఇవొచ్చేసి ఆహ్, ఉరద్ దాల్ అన్‌పాలిష్డ్ అనమాట. పొట్టు ఉంది. సో, పొట్టు ఉంది కానీ హోల్ ఉరద్ దాల్. మనం దాంతో కర్రీ చేసుకోవచ్చు. కాలి దాల్ అంటారు. చాలా బావుంటది. సో, అదొకసారి చేసి చూపిస్తాను. అండ్ జీలకర్ర తీసుకున్నాను. ఇదొచ్చేసి సాల్ట్ అండ్ ఇంకా నార్మల్‌గా ఉప్మా రవ్వ ఇలాంటివన్నీ ఇంకా ఏం చూపిస్తాంలే అని పక్కన పెట్టేస్తున్నా. ఇదొచ్చేసి ఇంకా ఆయిల్ ప్యాకెట్ అనమాట. ఈ డీప్ ఫ్రైకి నేను ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడతాను. అండ్ ఇదొచ్చేసి డేవిడ్ ఆఫ్ బ్రాండ్ నుంచి కాఫీ పౌడర్ అండి. ఇది బావుంటదని నేను విన్నా అనమాట. అండ్ ఫస్ట్ టైమ్ ట్రై చేయబోతున్నాను. యాక్చువల్‌గా ఒకసారి నేను కాఫీ టేస్ట్ కూడా చేశాను. ఈ వాయిస్ ఓవర్ చేసే టైంకి. టేస్ట్ బావుంది కానీ స్ట్రాంగ్‌గా రావట్లేదనమాట. అంటే ఎక్కువ పౌడర్ ఎయాల్సొస్తుంది. అదొక్కటే నాకు అంతగా నచ్చలేదు గానీ, టేస్ట్ అయితే బావుంది. యాక్చువల్‌గా మన ట్రెడిషనల్ కాఫీలాగా కాకుండా క్యాపుచినో లాంటి వాటికి లేదంటే బ్లాక్ కాఫీకి బావుంటదేమో అనిపించిందనమాట నాకు. అండ్ ఫస్ట్ అయితే ఫ్రూట్స్ తీసేస్తున్నాను. కొన్ని ఫ్రూట్స్ నేను ఫ్రిడ్జ్‌లో పెడతాను. కొన్ని ఫ్రూట్స్ బయట పెడతా అనమాట. సో, మా హస్బెండ్‌ని తీసుకొని వెళ్ళానంటే గ్రోసరీస్‌కి ఇంకా నేను అనుకున్న దానికంటే ఫ్రూట్స్ ఏమో ఎక్కువొస్తాయి. జంక్ ఫుడ్ ఏమో తక్కువొస్తది. అండ్ నేనేమో కొద్దిగా ఇలా ఇంపోర్టెడ్ ఆరెంజెస్ లాంటివి కూడా తీసుకుంటాను. తనేమో ఓన్లీ దేశీవి తీసుకోమంటారు. నేనేమో అవకాడో తీసుకున్నాను. తనేమో ఎందుకు అవకాడో లాంటివి అంటారు. సో, ఇలాంటివి అయితూనే ఉంటాయి. ఫైనల్‌గా నాకు నచ్చినవి తీసుకుంటా అనుకోండి. ఇంకా యాపిల్స్ ఏమో ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా నేను. బయట పెడితే త్వరగా పాడైపోతాయి. అండ్ ఇవొచ్చేసి నేను సేమ్ డే కట్ చేసేసానండి. డ్రాగన్ ఫ్రూట్ ఇది నాకిష్టం అనమాట. సో, సేమ్ డే కట్ చేసేసాను. ఇవి తెలుసా? యాపిల్ బేర్ అంటారు వీటిని. సో, ఇవి అసలు గ్రీన్ కలర్‌వి నేను హైదరాబాద్ వచ్చాకే చూస్తున్నాను. మా ఖమ్మంలో అయితే నార్మల్‌గా బ్రౌన్ కలర్‌లో ఉంటాయి గదా! రేగికాయలు. అవే చూసాను ఎప్పుడు గూడా. అండ్ ఇవి తీసుకున్నాను గ్రీన్ గ్రేప్స్. బ్లాక్‌వి తీసుకుందాం అనుకున్నా గానీ, మా అబ్బాయి గ్రీన్ అయితేనే తింటా నేను అన్నాడు. అందుకే గ్రీన్ గ్రేప్సే తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి కొత్తిమీర. యాక్చువల్‌గా మొన్న మా పిన్ని వచ్చింది గదా! మమ్మీకి సర్జరీ అయింది అనేసి. కొత్తిమీర పచ్చడి చేసిచ్చింది. మా హస్బెండ్‌కి బా నచ్చిందనమాట. అందుకనే మళ్ళీ చేపిద్దాము అనేసి కొత్తిమీర కాస్త ఎక్కువ తీసుకున్నాను. ఇదంతా తీసుకెళ్ళి ఇస్తే తను పచ్చడి చేసిచ్చింది. ఇడ్లీ, దోస, రైస్ వీటన్నిటిలో బావుంటదనమాట. ఈసారి నేను ఖాళీగా ఉన్నప్పుడు తనతో చేపిచ్చి నేను వీడియో గూడా తీస్తాను. అసలు చాలా టేస్టీగా ఉండే. ఆకలి పెరిగిందనమాట అసలది తిన్న తర్వాత. చాలా మంచిగా అనిపిచ్చిందసలు. ఒక్కోసారి అసలు ఆకలేయకుండా సుస్తిగా ఉంటది గదా! అట్లా లేకుండా బావుంది. అండ్ ఈ బ్యాగ్స్ ఉన్నాయి గదా! ఇవి ఐ థింక్ బనానా స్టెమ్‌తో తయారు చేస్తారనుకుంటా. సో, ఇవైతే ఇలానే పెట్టేసేయొచ్చండి చక్కగా. సూపర్ మార్కెట్‌లో తీసుకుంటే ఇదొక అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇవొచ్చేసి చిన్న మెంతి కూర. ఇది నేను కంపల్సరీ తీసుకుంటాను. ఇది ఏ కర్రీలో అయినా కొత్తిమీరలా చల్లుకున్నా బావుంటది. చపాతీ పిండిలో కలిపేసినా బావుంటది. అండ్ ఇవొచ్చేసి అరటికాయలనమాట. మా అబ్బాయికి అరటికాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. అంటే వీటిని చక్రాల్లా కట్ చేసి, డీప్ ఫ్రై చేసి, తర్వాత ఉప్పు, కారం ఏస్తా పైన. అలా వాడికిష్టం అనేసి అందుకే తెచ్చాను. అండ్ ఇంకా బీరకాయ, గోంగూర ఇవి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టను. బయటే పెడతాను. ఫ్రిడ్జ్‌లో పెడితే ఎందుకో వాటిలో ఉన్న యాక్చువల్ టేస్ట్ అనేది పోతదనిపిస్తది. అవి ఎప్పుడైనా గానీ నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా. ముందుగానే వండేస్తా అనమాట ఈ 2. గోంగూర గూడా అంతే ఉడకదు ఫ్రిడ్జ్‌లో పెడితే. అందుకే దాన్ని గూడా బయటే పెట్టేసాను. నెక్స్ట్ డేనే చేసేద్దామని. ఇవొచ్చేసి ఇంకా చిక్కుడుకాయ. చిక్కుడుకాయకి ఇది సీజన్ గదా! సో, నేను రిపీటెడ్‌గా వండుతూ ఉంటా అనమాట. ఇవొచ్చేసి గ్రీన్ పీస్. యాక్చువల్‌గా వీటికి మంచి సీజన్ ఇప్పుడు గ్రీన్ పీస్‌కి. కానీ మా ఇంట్లో ఎక్కువగా తినరు. బట్ సీజన్ గదా! అని కొన్నే తెచ్చా నేను. ఇంకివొచ్చేసి నిమ్మకాయలు. మా హస్బెండ్ వచ్చారంటే గ్రోసరీస్‌కి బోలెడన్ని నిమ్మకాయలు తీసుకోమంటారు. అండ్ అవి ఎండిపోయాయంటే మళ్ళీ నాకు క్లాస్ పెడతదనమాట. అందుకే నేనేమో కొన్నే తీసుకోండి అంటాను. బట్ ఎక్కువ తీసుకుంటారు. ఇవొచ్చేసి కాకరకాయ. యాక్చువల్‌గా ఇన్ని కూరగాయలు తీసుకున్నాను. తర్వాత తెలిసింది మా మెయిడ్ రాదు 3 డేస్ అనేసి. సో, ఫైనల్‌గా ఇంక నేనే కటింగ్ అదంతా గూడా మేనేజ్ చేసుకోవాలి. సో, ఇవొచ్చేసి పచ్చిమిర్చి.
ఇవన్నీ కూడా వెజ్జీస్ అనమాట. ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను అంతే. ఒక్కసారి సాంబార్లో వేస్తే సరిపోతుంది. అండ్ పాలకూర కూడా తీసుకున్నా. పాలకూరలో టొమాటో వేస్తేనేమో మన వాళ్ళు వద్దు, కిడ్నీ ఇష్యూస్ వస్తాయి అంటారు. పాలకూరలో ఆలు వేస్తేనేమో మా హస్బెండ్కి ఇష్టం ఉండదు. పప్పులో వేస్తే మా అబ్బాయికి ఇష్టం ఉండదు. సో పెద్ద ఛాలెంజ్ అనమాట పాలకూర తీసుకొస్తే దాన్ని వండడం. సో ఇంకా ఈ డ్రై ఫ్రూట్ హౌస్లో కొన్ని నట్స్ తీసుకున్నా కదా, అవి కూడా చూపిస్తాను. యాక్చువల్గా నేను ఒక నట్ కోసం వెతుక్కుంటూ వెళ్ళాను, దాంతోపాటు మిగిలినవన్నీ తీసుకున్నాను అనమాట. సో ఈ మధ్య నేను టెస్ట్లు అవి చేయించుకున్నా కదా, సో బ్రెజిల్ నట్ తినాలి అనేసి ఉందన్నమాట. అంత గూగుల్లో బాగా సెర్చ్ చేస్తూ ఏది మంచిది అసలు హెల్త్కి అనేసి. సో అవి రత్నదీప్లో లేదని ఈ స్టోర్కి వెళ్ళాము. ఇంకా నార్మల్గా నేను బాదం అయితే ఇంట్లో ఉండే, సో పిస్తా ఒకటి అండ్ క్యాష్యూస్ అండ్ ఇంకేం తీసుకున్నాను, ఇది బ్రెజిల్ నట్ 100 గ్రామ్స్ వచ్చేసి 350 అయింది. ఇంకా 100 గ్రామ్స్ తీసుకున్నా చూద్దాము అనేసి. ఇవి పెద్ద పెద్దగా ఉంటాయి, జస్ట్ ఒక్కటి తింటే సరిపోతుంది. ఇట్లా మీకు కనబడట్లేదేమో అనేసి మళ్ళీ నేను ఓపెన్ చేసి కూడా చూపించాను. దీనికోసమనే వెళ్ళా అనమాట వెతుక్కుంటూ. అమెజాన్లో చూస్తేనేమో చాలా కాస్ట్లీ ఉన్నాయి, కానీ అసలు క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. నాకు ఈ షాప్ అంటే ఇష్టం, డ్రై ఫ్రూట్ హౌస్ది. సో ఇట్లా ఉంటుంది. ఇది ఒక్కటి తింటే సరిపోతుంది. యూఎస్లో అయితే కాస్కోలో మిక్స్డ్ నట్స్ దొరుకుతాయి. అసలు అవి తెచ్చుకొని అసలు ఎన్ని తినేవాళ్ళమో, ఎందుకంటే చక్కగా సాల్టెడ్వి అన్ని రకాల నట్స్ ఉంటాయి దాంట్లో. బట్ ఇక్కడైతే స్పెసిఫిక్ షాప్లోనే దొరుకుతున్నాయి అవి. ఇవి వాల్నట్స్ అండి. ఇంట్లో వాల్నట్స్ ఉన్నాయి కానీ చాలా ఓల్డ్ అనమాట, కొద్దిగా స్మెల్ వస్తున్నాయని మళ్ళీ తెచ్చాను. ఇవి పంకిన్ సీడ్స్. సో కొన్నే తెచ్చాను. నేనేంటంటే హెల్త్ బాగాలేనప్పుడల్లా ఫోకస్ చేస్తున్నా, తర్వాత ఏమో అసలు నెగ్లెక్ట్ చేసేస్తున్నా అనమాట. ఈసారి ప్రాపర్గా తినాలని డిసైడ్ అయ్యాను. ఇంక ఇవి సేఫ్టీ పిన్స్. ఈవినింగ్ పెళ్ళికి వెళ్ళాలి అన్నాను కదా, అసలు నా దగ్గర శారీ పిన్స్, సేఫ్టీ పిన్స్ కూడా లేదు బేసిక్వి. ఎందుకంటే నేను అసలు శారీసే కట్టుకోను కదా, ఈ మధ్య బిజీ ఎక్కువైపోయి అసలు వాటి వైపు కూడా చూడలే నేను. సో సేఫ్టీ పిన్స్ తెచ్చుకున్నా. ఇవి ఉన్నాయి కదా, టీ పౌడర్, గ్రీన్ టీ, కాఫీ పౌడర్ అండ్ ఇలా క్రీమర్, ఇవన్నీ కూడా ఆఫీస్ కోసం అని తీసుకున్నాను. ఇవి నేను సెపరేట్ బ్యాగ్లో పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. ఇంకా వెనెవర్ ఐ గో టు ఆఫీస్ ఇవన్నీ తీసుకెళ్తా అనమాట. అండ్ పండుగ రోజైతే ఆఫీస్ ఎలాగో క్లోజ్ చేస్తున్నాము, ఫెస్టివల్ డే. ఇంకా ప్రాబబ్లీ ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డే వెళ్తానేమో ఆఫీస్కి. నాకు ఈ మధ్య బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది అర్థం కావట్లేదు. ఇట్ కెన్ బి చైర్, ఇట్ కెన్ బి నేను ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఈ మధ్య, లేదంటే డ్రైవింగ్, ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఫిగర్ అవుట్ చేయలేదు. సో ఇంకా నాకు లైట్గా బ్యాక్ పెయిన్ అనిపించింది. అందుకని ఈ హాట్ ప్యాక్లో వేడివేడి నీళ్ళు వేసేసుకొని వెళ్ళి పడుకున్నాను అనమాట, రెస్ట్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే వరకు కూడా ఈ గ్రాసరీస్ అలానే ఉండే ప్లాట్ఫామ్ మీద. కొద్దిగా ఇంకా ఇలాంటివి చాదస్తాలు వదిలేసుకుందాము, టైం కుదిరినప్పుడే పని చేద్దాము అనేసి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. ఇంకా శారీను జ్యువెలరీ తీసి పక్కన పెట్టుకున్నా అండి. ఈ శారీ ఎప్పటిదో అసలు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ది. సో సరే సింపుల్గా ఉంటుంది అనేసి ఈ శారీ తీశాను. అండ్ ఇది వచ్చేసి పెరియో డాట్ అనుకుంటా ఇవి బీడ్స్. సో ఈ శారీ మీదకి కాంట్రాస్ట్గా బాగుంటుంది అనేసి పెట్టుకున్నాను. నేను బాగానే తయారయ్యాను అనుకున్నాను అనమాట, ఇలా రెడీ అయ్యి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎంత అండర్ డ్రెస్డ్ అనేది నాకు అప్పుడు తెలిసింది. ఇంకొంచెం రెడీ అవ్వాల్సింది, ఇంకా బ్రైట్ శారీ కట్టుకోవాల్సింది, లేదా నా పెళ్లి చీర కట్టేసుకోవాల్సింది రెడ్ కలర్ది అనుకున్నాను. సో అక్కడ అందరికంటే నేనే డల్గా ఉన్నాను అనమాట. మోరోవర్ నా ఫేస్ కూడా కొద్దిగా డల్గా ఉంది. అండ్ లైట్ కలర్ శారీ కట్టుకోవడం వల్ల నాకు నేను డల్గా అనిపించా. బట్ ఇంట్లో అయితే నాకు నా అటైర్ బాగా అనిపించింది అనమాట. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్యూ కానీ ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే మా దాంట్లో ఎలా ఉంటుందంటే పర్దా సిస్టంలో జరుగుతుంది మ్యారేజ్. సో విమెన్ ఒకవైపు ఉంటారు, మెన్ ఒకవైపు ఉంటారనమాట. సో నేను విమెన్ వైపు ఉంటా కదా, సో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి షూట్ చేశాను అనుకోండి, అట్లా ప్రైవసీని దెబ్బతీసినట్లు ఉంటుంది. ఎందుకు అనేసి నేను అక్కడ ఇంకా ఏమీ షూట్ చేయలేదు, ఓన్లీ ఫుడ్ మాత్రం షూట్ చేశాను. అండ్ పెళ్ళి వచ్చేసి మెహదీపట్నం దాటి వెళ్ళాలి. యాక్చువల్గా వేరే ఊరికి వెళ్ళినంత పని అయింది అసలు. ఈ సంక్రాంతి వల్ల చాలా రష్ ఉండే అనమాట, అందరూ ఊర్లు వెళ్తూ. ఎంత ట్రాఫిక్ ఉండేనో, 2 hours వెళ్ళడానికి 2 hours రావడానికి పట్టింది అసలు. పెళ్ళికి వెళ్ళేసరికేనే 9 అయింది, పెళ్ళి అయిపోయి ఇంటికి వచ్చేసరికి 1 అయింది అనమాట అసలు ఆ రోజు.
లాంగ్ డే, ఇట్ వాజ్ లాంగ్ డే మార్నింగ్ నుంచి గ్రోసరీస్ అవన్నీ. బట్ ఫుడ్ మాత్రం ఎంత బాగుండే తెలుసా, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. ఈ బన్ అంటే నాకు భలే ఇష్టం, దాన్ని పాయాతో ఇస్తారు అండ్ బిర్యానీ కబాబ్స్ అన్నీ ఉండే, సూపర్గా ఉండే అనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఖమ్మం కూడా వెళ్ళాము. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను ఖమ్మంలో వేసుకున్నానండి. శారీతో డ్రెస్ కుట్టించాను, మీకు ఎంతమంది గుర్తుండి ఉంటుందో, ఇంతకుముందు వ్లాగ్లో చూపించాను. సో చాలా రోజుల తర్వాత హోమ్ టౌన్కి వెళ్ళేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. యాక్చువల్గా ఆ రోజు వ్లాగ్ చేసుంటే బాగుండేది, కానీ చేయలేదు, ఎందుకంటే వెళ్ళడం రావడం ఒకే రోజు హడావుడిగా అయిపోయింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిందగీ అన్లిమిటెడ్ కి సంబంధించిన షాకిరా గారు మమ్మల్ని ఇలా కలవటం జరిగింది. చుట్టాలు అవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్లీ ప్రతి మనిషి వెనకాల ఒక గొప్ప వ్యక్తి ఉండటం అంటే వాస్తవం. అలాగనే ఆవిడ వీడియో వెనకాల ఉన్న గొప్ప పర్సన్ ఈవిడ పేరు శబానా అంటాము. మామూలుగా రోబో సినిమాలో కూడా వీడి పేరు ఉంటుంది అనమాట. అంటే అదే చిచ్చు పడతా. ఇప్పుడు మాట్లాడింది మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండ్ వీళ్ళేమో మా వదినలు అనమాట. సో వాడు అంటూ ఉండే జిందగీ అన్లిమిటెడ్ కదా నీ ఛానల్, నేను ఛానల్ పెడతాను జిందగీ లిమిటెడ్ అనేసి. అండ్ వాళ్ళు ప్రతి వ్లాగ్ చూస్తారు అంటే నేనైతే సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను అలా రెగ్యులర్గా అందరూ ఫాలో అవుతారు అని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కలిసామన్నమాట. అండ్ చక్కగా ముచ్చట్లు పెట్టుకొని 10:30కి బయలుదేరాం. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది. సో అలా చాలా బిజీ 3 days గడిపా అనమాట. సో అదండి ఇవాల్టి వ్లాగ్. మీరు ఎలా చేసుకున్నారు సంక్రాంతి అనేది తప్పకుండా షేర్ చేసుకోండి కామెంట్స్లో. మళ్ళీ కలుద్దాం, బాయ్.